నాగేంద్ర గారు ఇవన్నీ హాస్టల్స్ అండి. అవును మేడం. Wow, ఇక్కడ నుంచి తెలుస్తోంది మంచి Boys hostels. మెయింటెనెన్స్ అని. Yes, ma'am. ఒకసారి జస్ట్ చెక్ Yes, చేయొచ్చా? done, madam, done. మెయింటెనెన్స్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. వెరీ క్లీన్ హైజీనిక్ రికార్డ్స్ మెయింటైన్ ఉంటుంది. చేస్తారు. చూడండి స్టూడెంట్స్ కి ఓ హాస్టల్స్ లోపల ఇండోర్ స్పోర్ట్స్, ఓకే. 8 బాల్ పూల్ గేమ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్. టేబుల్ టెన్నిస్ అన్నీ ఉన్నాయి. రిలాక్స్ అవుతున్నారు. లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇక్కడ. ఇక్కడ ఎలా అంటే సింగిల్ రూమ్ ఇక్కడ వచ్చేసి డబుల్ షేరింగ్ ఉంది మేడం. డబుల్ షేరింగ్, ట్రిపుల్ షేరింగ్ రెండు ఉన్నాయి. ఓకే. ఏసీ నాన్ ఏసీ ఏసీ నాన్ ఏసీ రెండు ఉన్నాయి. ఆప్షన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి లాంజ్. Yeah. స్టూడెంట్స్ ఈవినింగ్ టైం లో అలా గ్రౌండ్ కి వెళ్ళి చిట్ చాట్ చేసుకోవచ్చు, లేదంటే లాంజ్ లో కూర్చొని టైం ఇప్పుడు పేరెంట్స్ ఎవరైనా వచ్చినా కూడా దే కెన్ వెయిట్ హియర్ మాట్లాడొచ్చు కదా. 100% చూసుకోవచ్చు, వెయిట్ చేయవచ్చు, రూమ్స్ చూసుకోవచ్చు, వాళ్ళకి ఓకే అనుకున్న తీసుకోవచ్చు, వాళ్ళు డిపెండింగ్ ఆన్ ది చాయిస్. ఇటువైపు అంతా కూడా బాయ్స్ హాస్టల్స్ అండి. వరుసగా మొత్తం 6 ఉన్నాయి మేడం. 6 బాయ్స్ హాస్టల్స్. సో ఒకటి గమనించొచ్చండి, విత్ ఇన్ ద క్యాంపస్ లోనే మనం ఒకవైపు అంతా బాయ్స్ హాస్టల్ ఉంటుంది, అటువైపు మొత్తం కూడా గర్ల్స్ హాస్టల్ ఉంది. గర్ల్స్ హాస్టల్ ఉంది. మధ్యలోనేమో రెసిడెన్షియల్ సర్వీస్ కూడా ఉంది. ప్రత్యేకించి ఏంటంటే మెయిన్ ప్రో వైస్ ఛాన్సలర్ కావచ్చు, డైరెక్టర్స్ కానీ, ప్రెసిడెంట్ కానీ కొంతమంది వారు ఇక్కడ స్టే చేస్తున్నారు. వాళ్ళు విత్ ఇన్ ద క్యాంపస్ లోనే ఉంటారనమాట. మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, అందరికీ సమానంగా ఉంటుంది, వీళ్ళకి ఎక్కువ వీళ్ళకి తక్కువ అన్నట్టుగా కాకుండా.